హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఫిబ్రవరి 22, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏవో చూద్దాం. మొదటి కరెంట్ అఫైర్గా ఖనిజ రంగంలో సహకారానికి భారత్ మరియు బ్రెజిల్ ఒప్పందం. రీసెంట్గా మనకి న్యూఢిల్లీ వేదికగా ఏఐ కాన్క్లేవ్ సమ్మిట్ అనేది జరగడం జరిగింది మన న్యూఢిల్లీలోని, అది కూడా భారత మండపంలో. అందులో భాగంగా బ్రెజిల్ అధ్యక్షుడు లులు డా సిల్వా గారు కూడా రావడం జరిగింది. ఇందులో భాగంగానే రానున్న 5 ఏళ్ల కాలంలో ఇరు దేశాలకు, భారత్ మరియు బ్రెజిల్ దేశాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $3,000 కోట్ల స్థాయికి తీసుకెళ్లడానికి భారత్, బ్రెజిల్ అనేది నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా మోడీ అలాగే బ్రెజిల్ అధ్యక్షుడు లులు డా సిల్వా, గుర్తుపెట్టుకోండి, వీరి మధ్య జరిగిన చర్చల ద్వారా ఇరు దేశాలు కీలక ఖనిజ రంగంలో సహకారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అలాగే ఇంచుమించుగా ఒక 10 ఒప్పందాలపై సంతకాలు అనేవి చేయడం జరిగింది. అలాగే మనకి బ్రెజిల్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి బ్రెజిల్ యొక్క రాజధాని బ్రెసిలియా, బ్రెజిల్ కరెన్సీ రియల్. ఓకే, నెక్స్ట్ వన్, ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఇండియా. ఇందులో భాగంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రకటించడం జరిగింది. ఈ సమ్మిట్ యొక్క థీమ్ గుర్తుపెట్టుకోండి, ఒకసారి మరలా చెప్తున్నాను, వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఆఫ్ ఆల్. దీని మీద బేస్ అయ్యి ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ అనేది ఏర్పడడం జరిగింది. సో ఏ ఇంపాక్ట్ గురించి మనం డైలీ చెప్తున్నాం 5 డేస్ నుంచి. ఇక్కడ న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏర్పాటు చేశారు, ప్రకటించడం జరిగింది. యాక్చువల్గా ఈ సమ్మిట్ యొక్క థీమ్ వెల్ఫేర్ ఫర్ ఆల్, హ్యాపీనెస్ ఆఫ్ ఆల్. ఈ డిక్లరేషన్పై 86 దేశాలు, 2 అంతర్జాతీయ సంస్థలు సంతకాలు అనేవి చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐ వనరులను అందరికీ అందుబాటులోకి తీసుకురావడము, ఆర్థిక వృద్ధి, సామాజిక శ్రేయస్సు మధ్య సమతుల్యత పాటించడము ఈ ప్రకటన యొక్క ప్రధాన లక్ష్యము. ఇది న్యూఢిల్లీ డిక్లరేషన్నే మనం ప్రకటన అంటాం. ఓకేనా, ఇది ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఇండియా. నెక్స్ట్ వన్, ఆరోగ్యకర వాతావరణం జీవించే హక్కులోనే భాగము అని సుప్రీంకోర్టు తెలిపింది. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యకరమైన వాతావరణము జీవించే హక్కు అంటే ఆర్టికల్ 21లో భాగమేనని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే యాక్చువల్గా మనకి పర్యావరణ సంరక్షణ చట్టం 1986లో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ చట్టం 2016 స్థానంలో రీసెంట్గా మనం జనవరిలో నేర్చుకున్నాం. ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ను తీసుకురావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ను తీసుకురావడం జరిగింది. అయితే దీనిలో భాగంగా 4 రకాలుగా విభజించడం జరిగింది: బ్లూ బాక్స్, బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ బాక్స్. అయితే వీటిపై మార్గదర్శకాలను ఏప్రిల్ 1, 2026 నుంచి దీనిపై అమలు చేయడం జరుగుతుంది. ఘన వ్యర్థాల నిర్వహణ చట్టము 2026. బ్లూ అంటే ఏంటంటే మనకి పొడి వ్యర్థాలు నిర్వహణ, గ్రీన్ అంటే తడి వ్యర్థాలు, రెడ్ బాక్స్ అంటే మనకి ప్యాడ్స్, డైపర్స్ అనేది అంటే శానిటరీ సంబంధించినవి, ఇక బ్లాక్ బాక్స్ అంటే మెడికల్ వ్యర్థాలకు సంబంధించింది. ఈ నియమాలన్నీ కూడా మనకి ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు కానున్నాయి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ఘన పదార్థ వ్యర్థాల నిర్వహణ చట్టము 2026, నియమాలు 2026. ఓకేనా, 26 అండి ఇది. ఓకేనా, అయితే అందులో భాగంగా 4 బాక్సులు బ్లూ, బ్లాక్, గ్రీన్, రెడ్, వాటి గురించి తెలుసుకోండి చాలు. నెక్స్ట్ వన్, టీడీ వ్యాక్సిన్ ఆవిష్కరించిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు జగత్ ప్రకాష్ నడ్డా గారు. యాక్చువల్గా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన టెటనస్, టీడీ అంటే టెటనస్ అండ్ డిప్తీరియా, టెటనస్ని మనం ధనుర్వాతం అంటాం. టెటనస్ అండ్ డిప్తీరియా వ్యాక్సిన్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు, జగత్ ప్రకాష్ నడ్డా గారు ఆవిష్కరించారు. ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్లోని కసౌలీలో ఉన్న సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో దీనిని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓకేనా, టీడీ వ్యాక్సిన్, దీన్ని ఆవిష్కరించిన వ్యక్తి జేపీ నడ్డా. అయితే మనం ధనుర్వాతం వ్యాధికారక బ్యాక్టీరియా ఏదో తెలుసుకోవాలి. బ్యాక్టీరియం క్లోస్ట్రీడియం టెటనీ, అలాగే డిప్తీరియా వ్యాధికారక బ్యాక్టీరియా కోర్నీ బ్యాక్టీరియం డిప్తీరియా. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసుకోండి, టీడీ వ్యాక్సిన్ జగత్ ప్రకాష్ నడ్డా. టీడీ అంటే టెటనస్ అండ్ డిప్తీరియా. నెక్స్ట్ వన్, ఏపీకి సంబంధించి స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర. దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోనే మనం జనవరిలో నేర్చుకున్నాం. దీనికి సంబంధించి ఏపీకి సంబంధించింది గ్రామీణ ప్రాంతంలోని ఇళ్ల నుంచి చెత్తను సమగ్రంగా సేకరించడానికి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ముందుగా
2025 జనవరిలో కడప జిల్లాలోని మైదుకూరులో సీఎం చంద్రబాబు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల నుంచి చెత్తను సమగ్రంగా సేకరించడం. అయితే ఇటీవల దీనిలో భాగంగానే పల్నాడు జిల్లాలోని వినుకొండలో స్వచ్ఛ రథాలను కూడా పారిశుద్ధ్య కార్మికులకు అందించడం జరిగింది. దీనిలో భాగంగానే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. గుర్తుపెట్టుకోండి, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. ఏంటంటే అది రాష్ట్ర వ్యాప్తంగా 2026 మార్చి నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల నుంచి 100% చెత్త సేకరణ జరగాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది, టార్గెట్ పెట్టుకుంది ఏపీ గవర్నమెంట్ అనేది. 2026 మనకి లక్ష్యం గుర్తుపెట్టుకోండి, 2026 మార్చి నాటికి. ఓకేనా? 100% చెత్త సేకరణ జరగాలని గ్రామీణ ప్రాంతాల నుంచి. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగానే ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఓకేనా? ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ అండి, అయితే ఇక్కడ మనం ఆల్రెడీ టీడీ వ్యాక్సిన్ గురించి చెప్పాం కదా, దాని యొక్క కంటిన్యూషన్ ఇక్కడ ఏంటంటే చూడండి, టీడీ వ్యాక్సిన్ కంటిన్యూషన్ మనం పైన చెప్పాం కదా, దాని యొక్క సంబంధించింది. భారత్ ఇప్పటివరకు వ్యాక్సిన్ మైత్రి అనే పథకం కింద 100 దేశాల వరకు కరోనా టీకాను ఎగుమతి చేయగా అందులో 48 దేశాలకు ఉచితంగా అందించడం జరిగిందండి. వ్యాక్సిన్ మైత్రి దేనికి సంబంధించి అంటే టీకాలకు సంబంధించి, కరోనా టీకాలకు సంబంధించి 100 దేశాల వరకు కరోనా టీకాను ఎగుమతి చేసింది. అందులో 48 దేశాలకు వాటిని ఉచితంగా అందించడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ ఒక టాపిక్ టీడీకి సంబంధించి మనం చెప్పాం కదా, టెటనస్ డిప్థీరియా, దానికి సంబంధించిన టాపిక్ కంటిన్యూషన్ ఇది. నెక్స్ట్ టాపిక్, నక్సల్ రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఇటీవల ఏ రాష్ట్రం గుర్తింపు పొందిందంటే బీహార్ అండి. నక్సల్ రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాష్ట్రం బీహార్. నెక్స్ట్ వన్, రైలు బొమ్మతో రంగుల నాణెం. 100 రూపాయల నాణ్యం అండి. దేశంలో విద్యుత్ రైలు పరుగులకు 100 ఏళ్ళు అయ్యాయండి. 1920 ఫిబ్రవరి 3న ఏర్పడ్డాయి విద్యుత్ రైలు. అందుకు గాను కేంద్రం ఒక రంగుల నాణెం 100 రూపాయల రంగుల నాణెం విడుదల చేసింది. ఈ నాణ్యంపై వందే భారత్ రైలు రంగుల్లో మెరుస్తుంది. 35 గ్రాములు గల ఈ నాణ్యానికి 50% వెండి, 40% రాగి, 5% నికిల్ మరియు జింక్ అనే మిశ్రమాన్ని కలపడం జరిగింది. రైలు బొమ్మతో 100 రూపాయల రంగుల నాణ్యం. ఓకే. నెక్స్ట్ వన్, పుస్తకాలు రచయితలండి. అటల్ బిహారీ వాజ్పేయి ది ఎటర్నల్ స్టేట్మెంట్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వర్యులు రాధాకృష్ణన్ గారు. అటల్ బిహారీ వాజ్పేయి ది ఎటర్నల్ స్టేట్స్మెన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు. రచయిత ఎవరు? విజయ్ గోయల్. రచయిత విజయ్ గోయల్. చాలా ఇంపార్టెంట్ అండి, మనకి గుర్తుపెట్టుకోండి. అటల్ బిహారీ వాజ్పేయి, విజయ్ గోయల్. ఓకే. నెక్స్ట్ వన్, మనకి వింటర్ ఒలింపిక్స్ అనేవి జరుగుతున్నాయి. ఇవి మనకి 23తో నెక్స్ట్ టాపిక్ రేపు వచ్చే కరెంట్ అఫైర్స్లో ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, సెకండ్ ప్లేస్లో ఉన్నారనే టాపిక్ తెలుసుకుందాం. దీనికి సంబంధించి వింటర్ ఒలింపిక్స్ సంబంధించి కాంబ్లోకు 6వ స్వర్ణం. నార్వే అథ్లెట్ అయిన జోహాన్స్ క్లాబో, ఈయన పేరు జోహాన్స్ క్లాబో. ఈయన వింటర్ ఒలింపిక్స్లో గుర్తుపెట్టుకోండి, వింటర్ ఒలింపిక్స్లో పురుషుల క్రాస్ కంట్రీ స్కీయింగ్ 50 మీటర్స్ రేసులో 6వసారి విజేతగా నిలిచి ఒకే వింటర్ ఒలింపిక్స్లో 6 స్వర్ణాలు గెలిచిన అథ్లెట్ ఈయన ఘనత సాధించడం జరిగింది. ఓకేనా? చూడండి, జోహాన్స్ క్లాబో 50 కిలోమీటర్స్. ఓకేనా? 50 కిలోమీటర్స్ అండి. ఇది 50 కిలోమీటర్స్ రేసులో 6వసారి విజేతగా నిలిచి ఒకే వింటర్ ఒలింపిక్స్లో 6 స్వర్ణాలు గెలిచిన అథ్లెటిక్గా ఘనత సాధించాడు. సో మనం వింటర్ ఒలింపిక్స్ సంబంధించి నెక్స్ట్ క్లాస్లో పూర్తిగా డీటెయిల్స్గా తెలుసుకుంటాం. అయిపోయాయి కాబట్టి వింటర్ ఒలింపిక్స్. చూడండి, జోహాన్స్ క్లాబో నార్వే అథ్లెటిక్ అండి. ఒకే వింటర్ ఒలింపిక్స్లో 6 స్వర్ణాలు గెలిచిన అథ్లెటిక్గా ఈయన ఘనత సాధించడం జరిగింది. అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ ఒకసారి రివిజన్ చేద్దాం. ముందుగా ఖనిజ రంగంలో సహకారానికి భారత్ బ్రెజిల్ ఒప్పందం. బ్రెజిల్ యొక్క అధ్యక్షుడు మనకి ఎవరు? లులుడా సిల్వా. ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఇండియా. ఇది మనం ఆల్రెడీ తెలుసుకుంటున్నాం. ఆరోగ్యకర వాతావరణం జీవించే హక్కులో భాగమేనని సుప్రీంకోర్టు తెలిపింది. అందులో భాగంగానే మనకి ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ని ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు కానున్నాయి. ఆ 4 బాక్సెస్ కూడా తెలుసుకోవాలి. టీడీ వ్యాక్సిన్ ఆవిష్కరించిన జేపీ నడ్డా. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. అలాగే నక్సల్ రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాష్ట్రం బీహార్. రైలు బొమ్మతో 100 రూపాయల రంగుల నాణెం. అటల్ బిహారీ వాజ్పేయి ది ఎటర్నల్ స్టేట్మెంట్స్ రచయిత విజయ్ గోయల్. వింటర్ ఒలింపిక్స్లో 6 స్వర్ణాలు గెలిచిన ఒకే వింటర్ ఒలింపిక్స్లో 6 స్వర్ణాలు గెలిచిన అథ్లెట్గా జోహాన్స్ క్లాబో. ఓకేనా? ఇదండి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్. రేపటి కరెంట్ అఫైర్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.